హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు మేమందరం కలిసి ఉజ్వల పార్క్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, గేట్ ఎంట్రన్స్లోనే వినాయకుని బొమ్మ ఉంది. ప్రతి పనిలో మనం ముందు విఘ్నేశ్వరుని పూజించుకోవడం మన ఆనవాయితీ కదా, మన సాంప్రదాయంలో ఎప్పటి నుండో ఉంది. చూడండి, అటు ఇటు మొత్తం చెట్లు ఉన్నాయి. నేను పార్క్ మొత్తం అయితే కవర్ చేయాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం వీలైనంత వరకు కవర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. చూడండి, ముందు వివేకానంద స్వామి విగ్రహం ఉంది. మా కొడుకు సాయి మోక్షిత్ బర్త్డే కూడా వివేకానందన్ బర్త్డే రోజే. అదే జనవరి 12ని మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. చూడండి, ముందుకెళ్ళిన కొద్దీ ఎలా ఉందో, ఇలా ఇదొక వెళ్ళడానికి ఒక దారి ఉంది. చుట్టూ అటు ఇటు చెట్లకి మంచి పూలు. అవేంటి, 100 వరహాల చెట్లు. 100 వరహాలు అంటే ఒకే పువ్వులో 100 చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. చాలా బాగుంటుంది. అవైతే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఇక్కడ గేట్ ఎంట్రన్స్ ముందు ఉజ్వల పార్క్ అని రాసి ఉంది. మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అందరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. దారి మొత్తం కవర్ చేయడానికి అటు ఇటు మొత్తం వీడియో తీశాను. ఇటేమో రెడ్ కలర్ ట్రీస్, ఇటేమో గ్రీన్ కలర్ ట్రీస్. చూడడానికి అయితే చాలా బాగుంది. పిల్లలైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. డైలీ స్కూల్కి వెళ్ళి అలసిపోతారు కాబట్టి మనం కనీసం మంత్లీ వన్స్ అలా బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అవగానే కొద్ది దూరంలో లవ్ కరీంనగర్ అని ఉంది. ముందైతే ఇక్కడ ఫోటో దిగుదాం ఫ్రెష్గా ఉన్నప్పుడే, మళ్ళీ తర్వాత అయితే అలసిపోతామని ముందు ఫోటో దిగడానికి వెళ్ళాము. యాక్చువల్గా మేము మా ఇద్దరు చెల్లెల వాళ్ళు వెళ్ళాము. పిల్లలందరూ అయితే ఫోటో దిగారు. చూడండి ఎంత బాగుంది. లవ్ కరీంనగర్. తర్వాత సాయి మోక్షిత్ జారుడు బల్ల జారాడు. ఇందులో నుండి కూడా సొరంగం నుండి వస్తున్నాడు. చూడండి, వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు. నెక్స్ట్ మా చెల్లి వస్తుంది. చూడండి, షీఈస్ కమింగ్. వస్తుంది. వచ్చేసింది. నెక్స్ట్ వాళ్ళ బాబుతో పాటు జారుడు బల్ల జారింది. చిన్నోనికి ఎక్స్పీరియన్స్ చేయడం కోసం పాపం తను కూడా జారాల్సి వస్తుంది, చిన్న బాబు కదా. నెక్స్ట్ ఏం చేసాం, పిల్లలందరూ ఉయ్యాల దగ్గరికి వెళ్ళారు. ప్రతి ఒక్కరికి ఉయ్యాలంటే చాలా ఇష్టం కదా చిన్నప్పటి నుండి. చూడండి, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మోక్షి చూడండి ఎలా వంకర టింకర్గా తిరుగుతున్నాడు. అసలు వాడు ఒక చోట ఉండడు, కాళ్ళే ఆగవు. కానీ ఉయ్యాల కదా, ఊగుతున్నాడు. చూడండి, పాప అమూల్య ఎంత స్లోనో. తన మాటలే కాదు, ఉయ్యాలు ఊగడం కూడా స్లోగానే ఉంది. నెక్స్ట్ మేము కార్ రైడింగ్కి వెళ్ళాము. చూడండి, ఒక రెడ్ కలర్ కార్లోనేమో నేను, మా పిల్లలు. తర్వాత బ్లూ కలర్ కార్లో మా సిస్టర్ ఇంకా వాళ్ళ పిల్లలు. చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. ఆ స్టీరింగ్ చాలా హార్డ్గా ఉంది. అసలు రైట్ లెఫ్ట్ ఎటో అర్థం అవ్వట్లేదు. తిప్పి ఎటో ఒక సైడ్ అయితే వెళ్తుంది. ఎక్కడ గుద్దుకుంటుందో అని చాలా భయంగా ఉంది. కొంచెం స్ట్రైట్గా వెళ్ళనిచ్చి రైట్ అయితే తీసుకుంటున్నాను. రౌండ్స్ వేయడానికి ట్రై చేస్తున్నాను. రౌండ్స్ వేస్తూనే ఉన్నాను. తను కూడా నా వెనకాలే ఫాలో అవుతుంది. ఎక్కడ డ్యాష్ ఇస్తుందని భయంగా ఉంది. ఓ మై గాడ్, త్రుటిలో ప్రమాదం తప్పింది. చూడండి, వెళ్తూనే ఉన్నాం. ఒకవైపు ఎగ్జైట్మెంట్, ఒకవైపు ఏమవుతుందనో టెన్షన్. ఎక్కడ స్లో చేయాలో అర్థం అవ్వట్లేదు. వెళ్తూనే ఉన్నాం. చూడండి, ఏం జరగబోతుంది, అంత బాగానే జరుగుతుందా, ఏమన్నా అవుతుందా చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఏముందులో ఈజీగా వెళ్ళిపోతారు అనుకుంటున్నారా, ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడండి, యాక్చువల్గా ఇదంతా 4 minutes రైడ్ అండి, అంతే. 4 minutesలో మనం రైడ్ చేయాలి. యాక్చువల్గా ఒక పెద్దవాళ్ళకి ఒక చిన్న వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. కానీ పిల్లలు చిన్న వాళ్ళని అడగడంతో మాకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఒక్కొక్క దానిలో అయితే 3 members కూర్చున్నాము. యాక్చువల్గా అయితే 2 membersకే పర్మిషన్ ఉంటుందంట. ఓకే తిరుగుతున్నాం. ఇక పెద్ద రౌండ్ వద్దని ఒక చిన్న రౌండ్ అయితే వేయడం జరుగుతుంది. చిన్న సకినప్పలాగా ఒకటే దగ్గర రౌండ్ వేస్తూనే ఉన్నాం. నేను చిన్న రౌండ్, మా చెల్లె పెద్ద రౌండ్.
చూడండి కరెక్ట్ రౌండ్లోనే తిరుగుతున్నాం. రౌండ్ దాటితే ఎవరైనా కొడతారేమో అన్నట్టు కదా. మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఈ వీళ్ళు ఇలా డ్రైవ్ చేస్తున్నారని అనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది. గిర్ర గిర్ర తిరుగుతున్నాం. ఓ మై గాడ్, చూడండి మళ్ళీ ప్రమాదం తప్పింది. అయ్యయ్యో, గుద్దుకున్నాను. చూడండి నాకేమో వెనకకి తీయడం రావట్లేదు. మా చెల్లి వచ్చి మళ్ళీ నన్నే డాష్ ఇచ్చింది. ఇప్పుడు ఎట్లా? తనకి డ్రైవింగ్ రాదు, నాకు రాదు. పాపం తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కానీ మాకేమో తీయరావడం లేదు. చూడండి ఇక చెప్పి చెప్పి విసిగిపోయి తీయడానికి వస్తున్నాడు. మా చెల్లి ట్రై చేస్తుంది, నేను నెట్టడానికి ట్రై చేసినా అది వెళ్ళట్లేదు. ఫైనల్లీ తనైతే తీసింది. ఆ 4 నిమిషాల్లో హాఫ్ మినిట్ ఇక్కడే వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేను కూడా తీసాను. ఇప్పుడు తిరుగుతున్నాం. మళ్ళీ టెన్షన్. చూడండి చూడండి, రెండు ఆపోజిట్ వేలో అవుతున్నాయి, డైరెక్షన్ చేంజ్ అయింది కదా. నెక్స్ట్ ఈ రౌండ్ తిరిగే దానిలోకి వచ్చేసాం. ఇదైతే చాలా బాగుంటుంది అసలు. కొంచెం గట్టిగా దింపిరు అనుకోండి కళ్ళు తిరిగిపోతాయి. మా పొట్టోడు చూడండి, జస్విక్ని పట్టుకోవడానికి నేను ఎట్లా కూర్చున్నాను. వాడు భయపడుతున్నాడు అసలు, తల మొత్తం కిందికి వేసేసిండు. చూడండి మేమందరం తననే అబ్జర్వ్ చేస్తున్నాం. మా మరిది అయితే మమ్మల్ని తిప్పుతూ ఉన్నాడు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మోక్షిత్ అయితే ఈజీగా ఉన్నాడు, అసలు తనకి ఏం టెన్షనే లేదు. చూడండి మా పొట్టడు ఏడువనే ఏడ్చిండు, మా మరిది తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక మేము కూడా వెళ్ళిపోయాం. కళ్ళు అయితే తిరిగాయి. నెక్స్ట్ డ్రాగన్ దగ్గరికి వచ్చాం. ఇది కూడా బాగుంది. పిల్లలు ఎక్కుతామనడంతో సరే మేము కూడా ఎక్కించాం. మళ్ళీ 4గురిని ఒకే దానిలో ఎక్కించాం. మా పొట్టోడు, జస్విక్ బేట, మోక్షిత్ బేట, నిక్కులు అండ్ అమూల్య అందరు తిరుగుతున్నారు. ఇవేమో 4 రౌండ్స్ ఉంటాయండి. చిన్న ట్రైన్ పట్టాలు ఉంటాయి. ఒక టికెట్కి మేబీ 30 అనుకుంటా, 20 రూపీస్. 4 రౌండ్స్ వేస్తారు అంతే. చూడండి మా నిక్కులు అయితే చాలా ఎగ్జైట్ అవుతుంది. హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్తున్నారు. మా పొట్టోని ఎక్స్ప్రెషన్స్ గమనించారా? హయాన్ జస్విక్ వన్ పేరు. చూడండి మొత్తం ఫేస్ అంతా డల్గా పెట్టేసి తల మొత్తం కిందికి వేసేసాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. వీళ్ళేమో ఎగ్జైట్ అవుతున్నారు. కానీ పిల్లలకి చాలా బాగుంటుంది కదా, పార్క్కి వెళ్ళినా ఇట్లా బయటకు వెళ్ళడం, అవుటింగ్కి వెళ్ళడం. మనం కూడా తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు. చూడండి తీసుకెళ్ళింది, సెట్ చేసింది. ఇటేమో ఏడుస్తుండు, అటేమో దిగట్లేదు. పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు స్పెండ్ చేయాలి. ఇప్పుడు అందరు మొబైల్కి అడిక్ట్ అయిపోయి అందరు రిలేషన్స్ పాడవుతున్నాయి. పిల్లల్ని బయటికి వెళ్ళి తీసుకెళ్ళడం, మంచిగా మాట్లాడడం, ప్రేమగా ఉండడం, ఇవన్నీ చేయాలి మనం. అప్పుడే ఇంకా వాళ్ళతో మనకు చాలా అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి మా నిక్కులు అంత ఏడుస్తూనే ఉంది. ఓ చూడండి ఎలా ఏడుస్తుందో, క్యూట్ గర్ల్. అబ్బా మా అమ్ములు చూడు ఎంత సపోర్ట్, ఏడోకని చెప్తుంది. తనే చిన్నపిల్ల అయినా కూడా ఇంకా చెప్తుంది. చూడండి తిరుగుతున్నారు. మేము అంతా అయిపోయిన తర్వాత మా నిక్కులు బేటని అడిగినాం, ఎట్లుంది బేట అంటే చాలా ఎగ్జైట్ అయింది. ఇక్కడ చూడండి పైన ఒక హట్ ఉంది. ఇక్కడ ఎక్కువ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయంట. 3 monkeys లాగా మేము ఫోటో దిగినాం. 3 monkeys తెలుసు కదా. నెక్స్ట్ ఇది నేను, మా ఆయన, తర్వాత మా చెల్లె, మా మరిది. పైన అయితే బాగా వచ్చినాయి ఫొటోస్, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నేను చికెన్ బిర్యానీ తీసుకెళ్ళాను. ఇంకా మా సిస్టర్ పూరీలు తీసుకొచ్చింది. అందరం కలిసి అయితే లంచ్ చేసాం. చాలా బాగా అనిపించింది. కానీ అక్కడ చాలా కోతులు ఉన్నాయి, జాగ్రత్త అండి. మేమైతే ఒక పెద్ద స్టిక్ అక్కడ పక్కన పెట్టుకున్నాం. చూడండి ఇద్దరు, మోక్షిత్ ఇంకా నీక్షిత భాను. అన్నం అయితే తినరు కానీ అల్లరి పిల్లలు. ఆట ఎంతసేపు అయినా ఆడతారు, అన్నం తినమంటే మాత్రం అస్సలే తినరు. అసలు వీళ్ళిద్దరు 2 ముద్దలు కూడా తినలేదండి. అన్నం పెట్టినా తినరు, తినిపించినా తినరు, ఎట్లా తినరు. మీకు ఒకసారి విజువల్స్ చూపెడుతున్నాను చూడండి. ఈరోజు సండే అవడంతో చాలా బిజీగా ఉంది, చాలా మంది వచ్చారు. ఒక 2 స్కూల్ నుండి అయితే పిల్లలు కూడా వచ్చిండ్రు యూనిఫామ్తో, అందుకే మేము గుర్తుపట్టినాం. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ పాపం వాళ్ళు కొంచెం లేట్ రావడంతో వాళ్ళకి ఉయ్యాలలు అయితే ఏం దొరకలేదు.
జస్ట్ వచ్చిన స్నాక్స్ కానీ కొద్దిసేపు ఆడుకున్నారు అంతే. మీకు విజువల్స్ చూపెడుతున్నాను చూడండి. సీసా ఒకటి చూడండి, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉయ్యాలుగుతున్నారు. అసలు యాక్చువల్గా ఉయ్యాలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఇంకా అందరు ఆడుతూనే ఉన్నారు. ముస్లిమ్స్ అయితే చాలామంది వచ్చారు. చూడండి వెనక సైడ్ ఒకటి ఉంది, దాని మీద ఫోటో బాగుంది. చూడండి మళ్ళీ ఆడుతూనే ఉన్నారు. వీళ్ళిద్దరు ఒక టీం. వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారో, ఎందుకు కొట్లాడతారో అసలు అర్థమే కాదు. అప్పుడే చాలా ప్రేమగా ఉంటారు, అప్పుడే కొట్లాడుకుంటారు. ఒక్కరు పట్టిన వస్తువు ఇంకొకరికి ఇవ్వరు. చూడండి, ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు కదా, ఎవరి బెలూన్తో వాళ్ళే ఆడుకుంటున్నారు. బై మిస్టేక్లో ఒకరిదొకరికి దొరికిందో అంతే, వాళ్ళని ఆపడం చాలా కష్టం. చూడండి ఒకసారి మీకోసం అన్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్తాను, ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడైతే బోటింగ్ ఉంది. బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అన్ని మంకీస్ ఉన్నాయి. పిల్లలు భయపడ్డారని వద్దనుకున్నాం. సరే తర్వాత ఎలాగైనా డ్యామ్ వెళ్దాం కదా, అక్కడ బోటింగ్ చేస్తామన్నారు. చూడండి వెనకాల సైడ్. యాక్చువల్లీ ఉజ్వల పార్క్లో అయితే బర్త్డే షూటింగ్స్ చాలా జరుగుతున్నాయి. నెక్స్ట్ డ్యామ్కి అయితే వచ్చేసినాం. ఈవినింగ్ టైం అయింది, సన్సెట్ టైం. వీళ్ళైతే బోట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఒకటి పెద్ద బోట్, ఒకటి చిన్న బోట్ ఉంది. చిన్న బోట్లో వెళ్ళమంటే భయపడ్డారు. చూడండి చిన్న బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఓన్లీ 6 మెంబర్సే. అది చూడండి కొంచెం ఓన్లీ 4 మెంబర్స్ అనుకుంటా, చాలా స్లో, ఇట్లా ఒకవైపు వంగినట్టు వెళ్తుంది. చిన్నపిల్లలు అయితే ఆ వాటర్కి భయపడిపోతారు. మామూలుకి అసలే చాలా భయం. వద్దు 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 అని ఏడ్చింది, అందుకే పెద్ద బోట్లో వెళ్ళారు. ఇందులో అయితే 20-25 మంది వరకు ఉన్నారు. ఆలోపు ఒకసారి చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. వీళ్ళందరూ ఇక్కడ వెళ్ళారు. చూడండి బోట్లో కూర్చున్నారు, రైడ్కి సిద్ధమయ్యారు. అందరు చూడండి, అందరు ఫోన్లు పట్టుకునే ఉన్నారు. చాలామంది బయటికి వెళ్ళేది ఫొటోస్ ఇంకా వీడియోస్ కోసమే అన్నట్టుంది కదా. కోర్స్ ఇప్పుడు ఇది చూస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిదాన్ని కెమెరాలో బంధించుకుంటున్నారు స్వీట్ మెమొరీస్గా. వీళ్ళకి ఒక ఫోటో కూడా దిగడం జరిగింది. నెక్స్ట్ ఇంకా తిరుగుతున్నాయి, ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా రాలేదు. ఎక్కడున్నారు అబ్బా వీళ్ళు, ముందా వెనకాల? నేనైతే వెళ్ళలేదు రైడింగ్కి. ఓన్లీ సాయి మోక్షిత్, అమూల్య ఇంకా విజయ్, మా వారు 4 మెంబర్స్ వెళ్ళారు. ఫొటోస్ మీద ఫొటోస్ దిగుతున్నారు అందరు కదా. చూడండి అందరు చాలా ఎగ్జైటింగ్గా కనబడుతున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. సన్సెట్ ఎంత బాగా అనిపిస్తుంది కదా, సన్ది మొత్తం రిఫ్లెక్షన్ మొత్తం వాటర్ మీద పడి 2 సన్స్ లాగా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, వెళ్ళే ముందు చూస్తున్నాం. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చూడడానికి అయితే చాలా బాగుంది కదా. ఈవినింగ్ ఈ టైంలో ఇక్కడ బయట అందరు చూడండి, అక్కడ కూర్చొని తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లెజెంట్ వాతావరణం ఉంది మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎన్లైటన్ అమూల్య. If you like this video, please subscribe my channel. Thank you.